ఇథనాల్ లీకేజ్ పైన దేశవ్యాప్తంగా మరి నిరసన వ్యక్తమవుతా ఉంది. తెలంగాణలో కూడా అదేవిధంగా బీఎస్పీ సంబంధించిన నేతలు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నామో ఇక్కడ బీఎస్పీ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మనతో శేఖర్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎటువంటి డిమాండ్లతో ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు? అంబేద్కర్ రాజ్యాంగం బుక్ కూడా పట్టుకున్నారు. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలి. ఇది బీఎస్పీ డిమాండ్ అండి. అంటే ప్రధానంగా ఒకరు రిజైన్ చేస్తే ఆడ సంస్థ మొత్తం చక్కగా అవుతుందా? మేము ఎట్లాగూ దానిలో జరిగిన ఏవైతే లోపాలనే సరిదిద్దుతామని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. రాజీనామా కోరుకోవడంలో ఇది మూర్ఖత్వం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, దాన్ని ఎట్లా వస్తుంది? నేనేమంటున్నా, ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఒక వ్యక్తి కాదు. ఆయన ఎవరైనా ఈ దేశాన్ని విద్యాశాఖను నడిపించే ఒక విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆ విద్యా వ్యవస్థలో లోపం జరుగుతుంది. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతున్నది. కోట్ల మంది కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని చదువుకొని ప్రిపేర్ అయిపోయి నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళ జీవితాలు అంధకారం అవుతున్నాయి. ఆ అంధకారానికి కారణమైన విద్యా వ్యవస్థను నడిపించాల్సిన విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేయడంలో తప్పేమున్నది? కోట్ల మంది భవిష్యత్తు ముఖ్యమా, ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమా? ఇది మోడీ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేశంలో ఈ నిరసన చేసే వాళ్ళందరినీ కూడా, ఏదైతే రోడ్లపైకి వచ్చే వాళ్ళ అందరినీ కూడా రాజకీయంగా రంగులు కులిపి వాళ్ళని చాలా విధాలుగా విమర్శిస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? నేనేమంటున్నా అంటే, నీటు లీక్ అయిందని ప్రధానమంత్రి గారు ఒప్పుకుంటారు కదండి. నీటు లీక్ కాకపోతే ఇలా మేము ఎందుకు రోడ్డు మీదకి వస్తాం? వీడికి ఎందుకోసమండి? నీటు లీక్ అయిందని విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. బయన్ కుమారి మాయావతి గారు ఒక విషయం ఈరోజు ట్వీట్ చేసింది. బయన్జీ గారు ఏమని ట్వీట్ చేసింది? ఏ పార్టీ, కాక్రోచ్ పార్టీ, ఏ పార్టీ ఇలా పోరాటము వాళ్ళ విద్యార్థుల తరఫున చేస్తున్నారు అనేది ముఖ్యం కాదండి. విద్యార్థులకు అన్యాయం జరిగిందా లేదా, విద్యా వ్యవస్థలో లోపం ఉందా లేదా, అది చూసేది బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఇంకోటి కాదు అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి బయన్ కుమారి మాయావతి గారు చెప్పినట్టు విద్యా వ్యవస్థలో లోపం ఉన్నది. విద్యార్థులకు కోట్ల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న కోట్ల మంది విద్యార్థులకు బహుజన్ సమాజ్ పండగ ఉంటుందని బయన్ కుమారి మాయావతి గారు ట్వీట్ చేయాలి. ఆ లోపాన్ని సరి చేస్తామని చెప్తా ఉంది కదా, తనని రాజీనామా చేయడంలో లోపాన్ని సరి చేస్తామని చెప్పినాక కూడా అదే లోపాన్ని పట్టుకొని రాజకీయంగా వాళ్ళ యొక్క పార్టీ యొక్క భవిష్యత్తు కోసము, మనుగడ కోసము ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వాటన్నిటి ఒక రాజకీయంగా ముందుకు వస్తూ ఉన్నట్టుగా విమర్శలు చేస్తారు కదా. ఒక నిర్లక్ష్య మనిషి, ఒక తప్పుడు మనిషి వల్లనే లీక్ జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జరగాలి కదా. మళ్ళీ ఆ మనిషే ఉండి ఎట్లా సరి చేశారండి? మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఒక నిర్లక్ష్య మనిషి, ఒక తప్పుడు మనిషి, దాన్ని పట్టించుకొని మనిషి కాబట్టే ఈరోజు లీక్ జరిగింది. మళ్ళీ ఆ మనిషినే పెట్టి మళ్ళీ దాన్ని ఎట్లా సరి చేశారు? రెండో విషయం ఏంటంటే, తప్పు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది నాయకునికి. మీరు లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూడండి. ఆయనను దేశంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఆ రోజు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు. ఏవియన్ మినిస్టర్ మాధవరావు సింధియా గారు 1993లో ఎయిర్ ఫ్లైట్ క్లాష్ అయినప్పుడు కూడా ఆ రోజు కూడా ఆయన కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు. బీజేపీ మిత్రుడు, నరేంద్ర మోడీ స్నేహితుడు, రాజకీయ స్నేహితుడు నితీష్ కుమార్ గారు కూడా రైల్వే శాఖ మంత్రి ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో సిగ్నల్ వేరుపై వందల మంది చనిపోయినప్పుడు నితీష్ కుమార్ గారు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అంటే వాళ్ళందరూ మనుషులు గారా? ధర్మేంద్ర ప్రధాన మనిషా? లేకపోతే నేను ఒకటి ఏమంటున్నా అంటే, మోడీ గారు ఏమంటారు అంటే, భారతదేశంలో ఎవరు ముఖ్యం కాదు, మాకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని మీరు అంటున్నారు. అవునా కాదా? నేను భారతదేశంలో కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారం నెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమా, నీకు విద్యార్థులు ముఖ్యమా? నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ను మీరు రాజీనామా చేయిస్తే నీకు నిజంగా విద్యార్థులు ముఖ్యమైనట్టు. ఒకవేళ విద్యార్థులు ముఖ్యం కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించవు. కాబట్టి ఈ దేశంలో ఈ ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తారు. అంటే ఆయన ఏమనుకుంటున్నారు అంటే, ఎవరికి ఏం తెలివి లేదు, ఎవరు గుర్తుపెట్టుకోరు, ఎవరు అర్థం చేసుకోరు అనుకున్నారు. కానీ మోడీ గారికి ఒక విషయం బీఎస్పీ పార్టీ తెలియజేస్తున్నది, మీ దొంగ నాటకాలన్నీ కూడా భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీరు చర్యలు తీసుకొని మీరు ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయండి. మినిస్టర్ నుండి బర్తరఫ్ చేసేస్తే నిజంగా జరుగుతుంది. బర్తరఫ్ చేయగానే న్యాయం జరుగుతుందా అంటే
అట్లేముండదండి మరి. ఇప్పుడు నిజంగానే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన యాక్సిడెంట్గా ఆయన బాధ్యత వహించుడు. రైల్వే యాక్సిడెంట్ జరగలేదా మళ్ళా నితీష్ కుమార్ ఉన్నప్పుడు జరిగింది కదా. అంటే నేనేమంటున్నా అంటే మనిషి ఆత్మగౌరవం కానీ నైతికత ఏంటంటే తన తప్పు జరిగితే ఆ తప్పును ఒప్పుకోవడం అనేది నైతికత అంటారు. ఆ ఒప్పుకోకపోను ఏమంటారు, మూర్ఖులు అంటాడు. మూర్ఖుల వల్ల ప్రజలు బాగుపడతారా? కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఒక మూర్ఖుడు. ఆ మూర్ఖుని బర్తరఫ్ చేయమని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్ ఫైనల్గా ఈనాటి యువతనే రేపటి దేశ భవిష్యత్తుగా మనం చాలా సందర్భాలుగా చెప్పుకున్నాము, మనం కూడా అనుకుంటాం. కానీ ఇప్పుడున్న యువత వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళని ఒక దేశద్రోహులుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు దేశద్రోహులు కాబట్టి ఆ విధంగా రోడ్లపైకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, అసలు యూజీసీ ఫుల్ ఫామే తెలియదు, నెట్ ఫుల్ ఫామే తెలియదు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు కదా. దానికి సమాధానం ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే ఈ ప్రజలకు తెలియదు అంటే మొదటి బాధ్యత ఎవరు వహించాలి? ధర్మేంద్ర ప్రధానే వహించాలి. భారతదేశ విద్యాశాఖ మంత్రి ఉండి యూజీసీ మీనింగు దాని అర్థము విద్యార్థులు తెలియకుండా ఈ దేశంలో నువ్వు విద్యాశాఖ మంత్రి కొనసాగడం అవసరమా? మీరు చెప్పండి, ఎవరు తప్పండి ఇది అంతా? ఎవరు తప్పండి అండి? షేమ్ టు ధర్మేంద్ర ప్రధాన్. ఏమంటున్నా యూజీసీ మీనింగ్ తెలియని అంటే విద్యార్థులను తయారు చేసింది ఎవరండి? 15 సంవత్సరాల నుంచి దేశాన్ని పాలిస్తున్నావు కదా, పాలిస్తారు కదా మీరే, మీ ప్రభుత్వం ఉంది కదా. అంటే విద్యార్థులను అట్లా తయారు చేస్తున్నారు మీరు. దేశద్రోహులను తయారు చేసేది ఎవరు? మంచోళ్ళని ఎవరు తయారు చేయాలి? పాలన చేసేలా మంచోళ్ళు తయారు చేయాలి. అంటే బీజేపీ నైజం ఏంటంటే ఎవ్వరు వాళ్ళు చెప్పినట్టు వినాలి, వినకపోతే దేశద్రోహులు, వింటే మంచోళ్ళు. నువ్వు నీట్ లీక్ అయిందని మోడీ గారు ఒప్పుకుంటారు కదా, అవునా కదా? ఒప్పుకుంటలేదా? మరి ఒప్పుకున్నప్పుడు నాకు అన్యాయం జరిగితే నేను పోరాటం చేస్తా కదా. విద్యార్థులకు అన్యాయం జరగకపోతే ఈరోజు నీట్ పేపర్ లీక్ కాకపోతే పిఎస్పీ పార్టీ రోడ్డు మీదకి వచ్చేది కాదు కదా. మేము రోడ్డు మీదకి వస్తే దేశద్రోహులం నీకు యాంటీ మాట్లాడితే, విద్యార్థికి అనుకూలంగా మాట్లాడితే. అంటే విద్యార్థుల వల్ల రేపు నీ పవర్, నీ అధికారం పోయే అవకాశం ఉంది కాబట్టి మనం దేశద్రోహులు అంటున్నాం భయపడి. రాజీనామా చేయకపోతే మీ కార్యాచరణ ఏమన్నా అనుకుంటా ఉన్నారా? ఎట్లా రాజీనామా చేయము అని మొండి వైఖరితో కేంద్రం ఉంది, ఎట్లా ఉండబోతుంది? రాబోయే రోజులలో రాజీనామా చేయని కావాలి ఉంటాయి కదా, ఇంకా అది పక్కా క్లియర్గా ఇంటికి పంపించే కార్యక్రమం భారతదేశం ప్రజలందరూ విద్యార్థులతో పెట్టుకున్నాడు. ఎవరు బాగుపడ్డా అట్లా అవడనా ఇప్పటిదాకా? ఇక వాళ్ళు తలుచుకుంటే నీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఎన్నడూ జరగని విధంగా ఢిల్లీలో జరిగింది కదా, అది తలుచుకుంటే డిలే కాదు భారతదేశంలో నీ పార్టీ కథం అవుతుంది.